వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, అదే గులాబీ నేతలు ముద్దుగా పిలుచుకునే సబితమ్మను శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకున్నారు. చెడుగుడు ఆడేశారు, ఒక రకంగా కబడ్డీ ఆడేశారు. శాసనసభలో నదీ జలాలపై జరుగుతున్న చర్చలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల విషయం చర్చకు రాగానే రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అప్పట్లో కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పాల్మూరుకు నీటి జలాల విషయంలో ఎంత ఇబ్బంది పెట్టారో ఆ విషయాన్ని తెలిసి కూడా ఇప్పుడు సబితారెడ్డి మౌనంగా ఉండటం, హరీష్ రావు ఇష్టమైన రీతిలో మాట్లాడుతున్న రంగారెడ్డి గురించి సబితమ్మ ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంచిదే. ఫస్ట్ ప్రాణహితనే ఉండే, చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాపలకం వేయొద్దా? ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ. ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు. మల్లన్న సాగర్కే ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగానే సబితక్క అంటూ మాట్లాడుతూ చాలా పదునైన వాగ్బాణాలు సంధించారు. హరీష్ రావు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నా అతని వెనుకే ఉండి కనీసం అక్క బాధ్యత తీసుకోకుండా, కనీసం వారించకుండా అబద్ధాలను సమర్థిస్తూ మౌనంగా కూర్చోవడం ఎంతవరకు సమంజసం అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నంతసేపు సబితారెడ్డి మౌనంగానే ఉండిపోయారు. దీనికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెక్ట్ లాజిక్ చెప్పారు. ఆ స్కూల్ అంతే, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు ఆ స్కూల్కు అనుగుణంగా ఉండాల్సిందే, బయటకు ధైర్యంగా మాట్లాడలేరు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారంతా నాయకత్వం ఎలాంటి తప్పులు చేస్తున్నా, తమ ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నా చూస్తూ ఉండిపోతారు. ఆ స్కూల్ అంతే అంటూ ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేశారు. సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి 6 అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక్క మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి. కానీ ఆ పని చేయరు. ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే, మన ప్రాంతం పడావు పడ్డా సరే, ఇది అధ్యక్ష ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది. నేనేం తప్పు పడతలేను. ఆ బడిలో చేరంగానే సిలబస్ అట్లా తయారవుతుంది.